Praise the Lord to you all. అందరికీ వందనాలండి. We hope you all are good. మీరందరూ బాగున్నారని మేము ఆశిస్తున్నాం. And we hope that you are blessed by this channel. మరి ఈ యొక్క ఛానల్ ద్వారా మీరందరూ కూడా ఆశీర్వదింపబడుతున్నారని మేము నమ్ముతున్నాము. So let's discuss something which we think in our daily life. మరి ప్రతిరోజు మన అనుదినము జరుగుతున్న విషయాలు కొన్ని మనం ఈరోజు ధ్యానించుకుందాము. So everyone wants to become a great person in our life. మరి ప్రతి ఒక్కరు కూడా మన రోజువారీ జీవితంలో ఉండే కోరిక, సాధారణమైన కోరిక ఏంటంటే మనం గొప్పవారం కావాలని. And everyone want to become a rich person. మరి అందరూ కూడా కోరుకుంటారు ఏమనంటే నేను ధనవంతుడిని కావాలి అని. And everyone person want to become a honorable person. మరి ప్రతి ఒక్కరు కూడా నేను మర్యాదపూర్వకంగా లోకంలో ఉండాలి అని. And everyone wants to become a rich person. ప్రతి ఒక్కరు కూడా నేను ధనవంతుడిని అవ్వాలనే ఆశతో ఉంటుంటారు. And everyone wants to become a educational. నేను మంచి చదువుకోవాలని అనుకుంటూ ఉంటారు. And everyone wants to become a successful person. మరి నేను ఈ లోకంలో విజయవంతుడిగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. What not everyone wants to become a great. మరి ప్రతి ఒక్కరు కూడా నేను గొప్పవానిగా అవ్వాలి అని కోరుకుంటూ ఉంటారు. Hallelujah. Hallelujah. Even who are listening in these words, మరి ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో you guys are also thinking about I want to become a great. మరి మీరు కూడా అనుకుంటూ ఉంటారు నేను గొప్పవాణ్ణి అవ్వాలి అని. Hallelujah. Hallelujah. So my question is, మరి నా ప్రశ్న ఏమిటంటే how? మరి ఎలా? How will we become a great? మరి ఎలా మనము గొప్పవారం కాగలము? Can anyone answer? మరి ఎవరైనా జవాబు చెప్పగలరండి? Either through money, మరి మనం డబ్బు ద్వారా గొప్పవారం అవ్వగలమా? or through education, మరి మంచి చదువు ద్వారానా? or through your beautiful, మరి మీ అందాన్ని బట్టా? or your background, మరి మీకున్న ఆస్తిపాస్తులను బట్టా? or your popularity, మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టా? or your whatever, or your talent? మరి మీకున్నటువంటి నైపుణ్యతను బట్టా? By what we become a great? మరి దేనిని బట్టి మనం గొప్పవారం కాగలము? So not what we discussed up to now, మరి ఇప్పటిదాకా మనం ధ్యానించుకున్న వాటిలో దేని ద్వారా కాదు కానీ but just by the faith. మరి విశ్వాసం ద్వారా మాత్రమే మనం గొప్పవారం కాగలం. Amen. హల్లెలూయా. So remember, మరి గుర్తుంచుకోండి, just by the faith only we become a great. మరి జ్ఞాపకం ఉంచుకోండి, విశ్వాసం ద్వారా మాత్రమే మనం గొప్పవారం కాగలం. So let's learn what is faith. మరి మనం ధ్యానించుకుందాం అసలు విశ్వాసం అంటే ఏంటో. Can anyone answer that what is faith? మరి మీలో ఎవరైనా చెప్పగలరా విశ్వాసం అంటే ఏమిటో? So according to the Bible, మరి పరిశుద్ధ గ్రంథం ప్రకారం Hebrews chapter 11 verse 1, మరి వాక్య లేఖనంలో మనం చదువుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో so God word says like this, మరి దేవుని వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది. now faith is the substance of things hoped for, the evidence of things that not seen. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. Hallelujah. హల్లెలూయా. So faith is the evidence of things that we not seen. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైన ఉన్నవని మనము అనుకునే వారిగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. So the faith meaning is, మరి విశ్వాసం అనే దానికి అర్థం ఏమిటంటే impossible things can be possible when we believe. మరి అసాధ్యమైనది కూడా దేవుని ద్వారా సాధ్యమవుతుందని నమ్మడమే. Hallelujah. హల్లెలూయా. So we have to believe that impossible things can become in the word of God. మరి మనం నమ్మాలి దేవుని వాక్యము ద్వారా జరగనివి కూడా అసాధ్యమైనవి కూడా జరుగుతాయని. Hallelujah. హల్లెలూయా. We need to believe everything can possible. మరి ప్రతిదీ కూడా మరి జరుగుతుంది, అసాధ్యమైనది సాధ్యం చేస్తాడని మనం నమ్మాలి. In the Bible many members are there and they are believed on the God words. మరి పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన భక్తులు మనకు కనిపిస్తున్నారు. మరి వారు దేవుని మాటలు యందు నమ్మకం ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. They kept the belief and become a faithful persons. మరి వాళ్ళు దేవుని మాటలు యందు నమ్మి ఎంతగానో బలపరచబడ్డారు. So let's learn how will we get faith. మరి ఇప్పుడు ధ్యానించుకుందాము ఆ విశ్వాసాన్ని ఎలా మనం పొందుకోవడం. So up to now we learned what is faith. మరి ఇప్పటి వరకు అసలు విశ్వాసం అంటే ఏంటో తెలుసుకున్నాము. Let's we learn how will we get the faith. మరి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అసలు ఆ విశ్వాసాన్ని మనం పొందుకోవడం ఎలా. Hallelujah. హల్లెలూయా. According to the Bible, మరి పరిశుద్ధ గ్రంథంలో Romans chapter 10 verse 17, మరి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో the God word says like this, దేవుని వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది. so then faith cometh by hearing and hearing by the word of God.
కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. Hallelujah. హల్లెలూయా. So how will we get faith? మరి ఎలా మనకి విశ్వాసం కలుగుతుంది? Just by the listening. మరి కేవలము వినుట వలన విశ్వాసం కలుగుతుంది. By what listening we will get faith? మరి ఏమి వినటం వలన విశ్వాసం కలుగుతుంది? Not listening of your friends' words. మరి మీ స్నేహితుల మాట వినుట వలన కాదు And గాని, not listening by your family members' words. మరి మీ కుటుంబస్తుల మాటలు వినుట వలన కాదు And గాని, not by your neighbors' words. మరి మీ ఇరుగు పొరుగు వారి యొక్క మాటలు వినుట వల్ల కాదు Not గాని, by your classmates. మరి మీ క్లాస్మేట్స్ యొక్క మీ స్కూల్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మాటలు వినుట వల్ల కాదు గాని, And not by anyone in this world. మరి లోకంలో ఉన్న వారి ఎవరి మాటలు వినుట వల్ల విశ్వాసం కలుగుదు గాని, According to the Bible, పరిశుద్ధ వాక్య లేఖనాల ప్రకారం by listening the God word we get faith. దేవుని మాట వినుట వలన మనకు విశ్వాసం కలుగుతుంది. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. So we need to listen and focus on the God word. మనము దేవుని మాటలు వినిన మనము దేవుని మాట యందు లక్ష్యం ఉంచే వారిగా ఉండాలి. Then we become a faithful person. వినిన మనము అప్పుడు మనం విశ్వాసులుగా మార్చబడగలుగుతాం. Hallelujah. హల్లెలూయా. Just by his words you become a faithful person. మరి దేవుని యొక్క మాట వినుట వలన మన విశ్వాసం కలుగుతుంది మనలో. When you will become a faithful person, ఎప్పుడు మనం విశ్వాసులుగా మార్చబడతామో, then Holy Spirit will come closer to you. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకి దగ్గరగా వస్తారు. So when the Holy Spirit come closest to you, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సమీపంగా వచ్చి he ఉన్నారో, will comes in you. మరి నీలోనికి పరిశుద్ధాత్మ దేవుడు When వస్తాడు. the Holy Spirit comes in you, మరి పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వచ్చిన తర్వాత then he will start doing miracles from you. పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చి అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించడం మొదలు పెడతారు. And when the Holy Spirit comes in you, మరి ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వస్తారో, the Holy Spirit starts doing great actions in you. మరి నీలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు అనేక కార్యాలు చేయడం మొదలు పెడతారు. Hallelujah. Hallelujah. In the Bible, మరి పరిశుద్ధ గ్రంథంలో many members have listened the God words. మరి చాలా మంది భక్తులు దేవుని మాట విన్నారు. First of all, we need to listen the God word. మొట్టమొదటిగా మనం దేవుని మాటలు వినేవారిగా ఉండాలి. Listening can change your life. మరి వినుట వలన మనలో విశ్వాసం కలుగుతుంది, మన జీవితాలు మార్చబడతాయి. So listening is very important role. మరి వినడం అనేది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. Hallelujah. Hallelujah. Who listened in the Bible? మరి పరిశుద్ధ గ్రంథంలో ఎవరు విన్నారండి? So many members are listened. మరి చాలా మంది విన్నారు. So Abraham listened the God word. మరి అబ్రహాము గారు దేవుని మాట విన్నారు. And he obeyed the God word. దేవుని మాట యందు విధేయత చూపించారు. He believes the God word. దేవుని మాట నమ్మారు. And he become a faithful person. నమ్మిన ఆయన విశ్వాసము కలిగి జీవించారు. And he saw the miracles in her life. మరి అబ్రహాము గారి జీవితంలో అనేకమైన అద్భుత కార్యాలు చూశారు. Moses listened the God word. మరి మోషే గారు దేవుని మాట విన్నారు. And he believed in it. మరి దేవుని మాట యందు నమ్మారు. And he become a faithful person. మరి వినిన ఆయన నమ్మిన ఆయన దేవుని మాటల యందు విశ్వాసం ఉంచారు. And he saw the miracles in her life. మరి ఆ యొక్క మోషే గారి జీవితంలో అనేకమైన ఆశ్చర్య కార్యాలు చూశారు. Hannah listened the God word. అన్నమ్మ గారు దేవుని మాటలు విన్నారు. Believed in it. మరి ఆ మాటల యందు నమ్మకం ఉంచారు. She become a faithful person. మరి విశ్వాసం ఉంచుకున్నారు. And she saw the miracles in her life. మరి హన్నమ్మ గారి జీవితంలో గొప్ప కార్యాన్ని చూశారు. Not only these members, మరి వీళ్ళు మాత్రమే కాదండి, many members అనేక మంది like Isaac మరి ఇస్సాకు గారు, and Daniel, దానియేలు గారు, David, దావీదు గారు, and John, మరి యోహాను గారు, James, మరి యాకోబు గారు, many members are there. అనేక మంది ఉన్నారు. They are listened the God word మరి వాళ్ళందరూ దేవుని మాట విన్నారు. and become a faithful person. మరి వాళ్ళు విశ్వాసులుగా They మార్చబడ్డారు. saw miracles in their life. మరి వాళ్ళ జీవితాల అద్భుత కార్యాలు చూశారు. My question, ఈ రోజు నా ప్రశ్న, do you want to see miracle in your మీ life? జీవితంలో మీరు అద్భుత కార్యాలు Do you చూడాలనుకుంటున్నారా? want to see wonder in your life? మీ జీవితంలో అద్భుతాన్ని Do చూడాలనుకుంటున్నారా? you want to change your life? మీ జీవితాన్ని Do మార్చుకోవాలనుకుంటున్నారా? you want to give your life to God? దేవునికి మీ జీవితాన్ని Do you ఇవ్వాలనుకుంటున్నారా? want to become a great person? మీరు ఒక గొప్ప వ్యక్తిగా Do మారాలనుకుంటున్నారా? you want to become a honorable person? మీరు ఒక మర్యాద పూర్వక జీవితం Do you జీవించాలనుకుంటున్నారా? want to become a successful person? మీ జీవితాన్ని ఒక విజయవంతంగా ఉంచాలనుకుంటున్నారా? When will you become? మరి ఎప్పుడు ఇలా జరుగుతుంది? If you become a faithful person, మీరు ఎప్పుడైతే విశ్వాసులుగా మార్చబడతారో, when you believe in the word of God, దేవుని మాట యందు ఎప్పుడైతే నమ్ముతారో, దేవుని when you మాట focus on the God, దేవుని యందు ఎప్పుడైతే లక్ష్యం ఉంచుతారో, then you will bless all this. మరి ఇవన్నీ మనం పొందుకుంటాము. Hallelujah. హల్లెలూయా. So we need to focus on the God word. దేవుని మాట యందు మనము మరి ఆసక్తిని చూపించే వారిగా ఉండాలి. So we need to listen the God word దేవుని మాటను మనం వినాలి. and we need to believe in it, మరి దేవుని మాట నమ్మాలి. and then we need to become a faithful person. మరి మనము విశ్వాస
విశ్వాసులుగా మార్చబడాలి. And then Holy Spirit does miracles in your life. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తారు. Hallelujah. Hallelujah. According to the Romans chapter 4 మరి రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము verse 21, మరి 21వ వచనంలో God says like this, మరి దేవుని వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది. and being fully persuaded that what he had promised, he was able to also perform. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So remember, once again we are saying, మరి జ్ఞాపకం ఉంచుకోండి, మరొకసారి మేము చెప్తున్నాము. so he was able to fulfill your dreams, that what God given to you. మరి దేవుడు మీకు ఏ వాగ్దానం చేశారో అది మీ జీవితంలో నెరవేర్చడానికి సమర్థుడని జ్ఞాపకం He ఉంచుకోండి. has able to fulfill your promises. మరి దేవుడు మీకు వాగ్దానం చేసిన ప్రతి దాన్ని మీ జీవితంలో నెరవేర్చడానికి The ఇష్టపడుతున్నారు. God word says, దేవుని వాక్యం సెలవిస్తుంది, to fulfill your promises, we need to praise the God. మరి మనలో అద్భుతాలు మన యొక్క జీవితంలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చబడాలంటే మనం దేవుని స్తుతించాలి. We need to praise the God. మనం దేవుని స్తుతించాలి. Not 1 minute, మరి ఒక్క నిమిషం కాదు, not 1 day. ఒక్క రోజు కాదు, Every day we need to praise the God. ప్రతి రోజు మనం దేవుని స్తుతించాలి. Every minute we need to praise the God. ప్రతి నిమిషం దేవుని స్తుతించాలి. Every second we need to praise the ప్రతి God. క్షణం దేవుని స్తుతించాలి. Because the ఎందుకంటే- God given everything to us. ఎందుకంటే దేవుడు మనకు ప్రతిదీ ఇచ్చారు. God providing everything even we are not asking. మరి ఏది మనం అడగకపోయినా దేవుడు మనకు అన్ని ఇస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. For that we need to praise the God. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. And with pure heart మరి మీ యొక్క పూర్ణ హృదయముతో, and full of energy, మరి పూర్ణ శక్తితో, with spirit, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో we need to praise the God. మనము దేవుని స్తుతించాలి. Hallelujah. హల్లెలూయా. And the Bible word says, మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, by faith you fill with the strength. మరి ఈ యొక్క విశ్వాసం ద్వారా మనం బలము శక్తిని పొందుకుంటాం. Not only strength, మరి బలమును శక్తిని మాత్రమే కాదు, by కానీ the faith we will get the spirit. మరి ఈ యొక్క విశ్వాసం ద్వారా మనం దేవుని ఆత్మను పొందుకుంటాం. By this faith we will get the healing. మరి ఈ విశ్వాసం ద్వారా మనం స్వస్థతను పొందుకుంటాం. Hallelujah. హల్లెలూయా. According to the Bible words, మరి పరిశుద్ధ గ్రంథం వాక్యం సెలవిస్తుంది, Mark chapter 5 verse 27, మార్కు సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో the words are saying like this, మరి దేవుని వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది, when she had heard of Jesus, came in the press behind and touched his garment. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదుననుకొనెను. Hallelujah. హల్లెలూయా. Here we heard, మరి ఇక్కడ మనం వింటూ ఉన్నాము, she heard about God. మరి ఆమె దేవుని గురించి విన్నది. Hallelujah. హల్లెలూయా. Up to now she went many hospitals, మరి ఇప్పటి వరకు ఆమె చాలా హాస్పిటల్ తిరిగారు, used many medicines, మరి అనేకమైనటువంటి మందులు మింగారు, and listened many doctors' voice, మరి అనేకమైన వైద్యుల మాటలు విన్నారు, but no use. మరి ఆమెకి ఏ ఉపయోగం But లేదండి. now కానీ ఇప్పుడు she listened about God. ఇప్పుడు దేవుని గురించి ఆమె విన్నది. Immediately she wake up మరి వెంటనే ఆమె లేచింది, and she went to the God మరి దేవుని దగ్గరికి వెళ్ళింది. for not to talk మరి ఆమె మాట్లాడడానికి కాదు, and for not to pray మరి ప్రార్థన చేయించుకోవడానికి and కాదు, for nothing. మరి దేనికోసం కాదు, కానీ She believed if I touch his garment I'll get healed. మరి ఆమె నమ్మింది, నేను యేసయ్య వస్త్రపు చెంగు ముట్టితే చాలు నాకు స్వస్థత వస్తుందని. She believed if I touch his garment I will heal. మరి ఆమె నమ్మింది, దేవుని యొక్క వస్త్రపు చెంగు ముట్టితే చాలు నాకు స్వస్థత వస్తుందని. She's faith only heals is amazingly. మరి ఆమె విశ్వాసమే ఆమెని అద్భుతంగా స్వస్థపరిచింది. She's suffering from 12 years. ఆమె ఆ యొక్క రక్తస్రావం అనేటువంటి రోగం నుండి 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. There is no healing. మరి ఆమెకి ఎంత మాత్రం స్వస్థత లేదు, కానీ There is no use by any doctors. మరి ఏ యొక్క వైద్యుల ద్వారా ఆమెకి ఏ ఉపయోగం లేదు, She కానీ lost everything that what she had. మరి ఏముందో తనకి అన్ని కూడా పోగొట్టేసుకుంది. But day by day her problem was getting increasing. మరి రోజు రోజుకి ఆమె సమస్య ఇంకా పెరుగుతూ వస్తుంది. There is no use. మరి ఆమెకి ఏ ఉపయోగం లేదు. Then she heard about the God. ఆ సమయంలో ఆమె దేవుని గురించి విన్నది. This is day is yours. మరి ఈ దినం మీదే. So wake up now. మరి ఇప్పుడే లేవండి. Right now knee down. మరి ఇప్పుడే మీరు మోకరించండి And pray to God. దేవునికి ప్రార్థించండి. There is no problem. మరి ఏ సమస్య ఉందో So pray to God.
దేవునికి ప్రార్థన చేయండి and God is ready to answer you. మరి దేవుడు మీ ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. Listen, remember again. మరి ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకోండి. Just she heard about God. ఆమె దేవుని గురించి విన్నది. Now you also hearing about God. మరి ఇప్పుడు కూడా మీరు దేవుని మాటలు వింటూ ఉన్నారు. So don't neglect it. దీన్ని ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. And obey to the God word. దేవుని మాటకు విధేయత చూపించండి. Right now kneel down. ఇప్పుడే మీరు దేవుని సన్నిధిలో మోకరించండి. And get healed by the God. దేవుని యొద్ద నుంచి స్వస్థత పొందుకుంటారు. God is ready to heal you. మరి దేవుడు సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని స్వస్థపరచడానికి. God only is saying, దేవుడే చెప్తూ ఉన్నారు, I came here to heal you. మరి నేను నిన్ను స్వస్థపరచడానికి వచ్చాను. Hallelujah. Hallelujah. These words are here for you to heal. మరి ఈ యొక్క మాటలు నీ గురించే దేవుడు చెప్తున్నారు నేను స్వస్థపరచడానికి. So God words ready to heal you. దేవుని మాటలు నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా Holy ఉన్నాయి. Spirit is ready to enter in you. మరి పరిశుద్ధాత్మ దేవుడు నీలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. Hallelujah. Hallelujah. So what about you? Are you suffering with a problem? మరి మీ గురించి చెప్పాలని మీరు ఏదైనా ఇబ్బందులతో బాధపడుతున్నారా? Which problem is it? మరి అది ఏ ఇబ్బంది అయినప్పటికీ, Either big or small. అది ఏ సమస్య అయినప్పటికీ, పెద్దదవ్వచ్చు చిన్నదవ్వచ్చు, Whatever it may be, it is. అది ఏదైనప్పటికీ కూడా, So either personal or impersonal. మరి అది మీకు చెప్పకూడదు అయినప్పటికీ చెప్పవలసింది అయినప్పటికీ, Whatever it may be, it is. మరి అది ఏదైనప్పటికీ కూడా, So from how many years are you suffering with this? మరి ఎన్ని సంవత్సరాల నుంచి అది మీరు బాధపడుతున్నప్పటికీ, As a persons we don't know. మరి మాకైతే తెలియదు కానీ, If you say the God, మరి మీరు దేవునికి చెప్పినట్లయితే, so God will heal you. మరి దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. God will touch you. దేవుడు నిన్ను ముట్టుకుంటాడు. God will do miracle in your life. మరి దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. Just by hearing. మరి దేవుని మాటలు వినుట వలన. Hallelujah. Hallelujah. It's the time. మరి ఇదే సమయము. So it is the perfect time. మరి ఇదే సరైన సమయము. So listen the God word. దేవుని మాటలు వినండి. After hearing the God word, దేవుని మాటలు వినిన తర్వాత believe in it. దేవుని మాటలందు నమ్మకం After ఉంచండి. believe in it, మరి నమ్మకం ఉంచిన మీరు keep maintain faith. విశ్వాసం అనే అనుభవంలోనికి రండి. Become a faithful person. మరి ఆ విశ్వాసులుగా మీరు మార్చబడిన తర్వాత, Then God will do miracles in your life. ఆ విశ్వాసం ద్వారానే మీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయడం సిద్ధంగా ఉన్నాడు. Hallelujah. Hallelujah. What situation is in you? మరి ఏ పరిస్థితులు నీకు ఉన్నప్పటికీ, Whatever it may be, it is. అదేదైనప్పటికీ కూడా No problem at all. మరి ఏ ఇబ్బంది లేదు. So please tell to the God. దేవునికి చెప్పండి. God is seeing you. దేవుడు నిన్ను చూస్తూ God ఉన్నాడు. is watching you. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. So please tell to the God. దేవునికి మీ సమస్యను చెప్పండి. So please interact with God. మరి దేవునితో సంబంధం పెంచుకోండి. So please contact with God. దేవునికి దగ్గర అవ్వండి. So then God will help you. దేవుడు మీకు సహాయం చేస్తారు. God will touch you. దేవుడు మిమ్మల్ని ముట్టుకుంటారు. God will heal you this time. దేవుడు ఈ సమయమనే నిన్ను స్వస్థపరుస్తాడు. Hallelujah. Hallelujah. So try to change as a faithful person. మరి మీరు విశ్వాసులుగా మార్చుకోండి మీ జీవితాలను. To see the miracles and amazings in your life. మరి మీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూడడానికి. Hallelujah. Hallelujah. So let's see the another word. మరి పరిశుద్ధ గ్రంథంలో మరొక మాటను మనం Mark ధ్యానించుకుందాం. chapter 10 verse 52. మార్కు సువార్త 10వ అధ్యాయం 52వ వచనంలో The God words are saying like this. దేవుని మాటలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. And Jesus said unto him, Go the way, the faith hath made thee whole, and immediately he received his sight and followed Jesus in the way. అందుకు యేసు, నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. Hallelujah. హల్లెలూయా. So if we see the Bible, మరి పరిశుద్ధ గ్రంథంలో మనం there చూసినట్లయితే is a blind person. మరి పుట్టి గుడ్డివాడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. So he observes one thing. మరి ఇతను ఒకటి పరిశీలించారు. That Jesus is going on the way. దేవుడి మార్గమున వెళ్తూ ఉన్నారు. So he observes that. మరి ఎప్పుడైతే ఈయన అది గమనించారో, And he stand immediately. మరి వెంటనే లేచి నిలబడి, And he is calling Jesus మరి దేవుణ్ణి పిలుస్తూ ఉన్నారు. as a son of David. మరి దావీదు కుమారుడా నన్ను దాటిపోకని. Hallelujah. Hallelujah. He's just not calling slowly. మరి ఇతను ఎంత మాత్రం చిన్న స్వరంతో పిలవట్లేదు. But he is shouting on God. మరి నెమ్మదిగా పిలవట్లేదు కానీ గట్టిగా దేవునితో అరుస్తూ ఉన్నారు. He is loudly speaking. మరి కేకలు పెడుతూ దేవుని పిలుస్తూ He is ఉన్నారు. calling Jesus son of God. మరి దావీదు కుమారుడా అని యేసుని పిలుస్తూ ఉన్నారు. So he is calling, don't leave me. మరి దావీదు కుమారుడా నన్ను విడిచిపెట్టొద్దు, నన్ను దాటిపోకయ్యా అని పిలుస్తూ ఉన్నారు. Hallelujah. Hallelujah. It's time of you. మరి ఇదే సమయం మీకు కూడా. So please call the God. మరి దేవుని పిలవండి. So don't call slowly. మరి ఎంత మాత్రం నెమ్మదిగా పిలవద్దు. Call loudly as a blind man. మరి ఈ యొక్క గుడ్డివాడు ఎలా అయితే దేవుని పిలిచారో అట్రీతిగా మనం కూడా దేవుని పిలుద్దాం. Hallelujah. Hallelujah. You need to call the God
God, don't leave me. మరి దేవుని పిలవాలి, దేవా నన్ను విడిచిపెట్టొద్దు యేసయ్యా అని పిలవండి. If you call like that, మరి మీరు అలా పిలిచినప్పుడు God is ready to answer you now. మరి దేవుడు నీకు కూడా జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. There is a number of crowd. మరి ఎంతో మంది జన సమూహం అక్కడ ఉన్నారు. There is no value to the blind. మరి ఈ యొక్క గుడ్డివాడికి ఎంత మాత్రం విలువ లేదు అక్కడ. There is no chance to meet the God. మరి దేవుణ్ణి వెళ్ళి తన బాధను చెప్పుకునే అక్కడ సమయం లేదు. So there is anything possible to the blind. మరి ఈ యొక్క గుడ్డివాడికి ఎంత మాత్రం కూడా అక్కడ అనుకూల పరిస్థితులు లేవు. But he didn't leave. మరి అయినప్పటికీ కూడా ఎంత మాత్రం యేసుని He విడిచిపెట్టలేదు. didn't give up. మరి ఎంత మాత్రం కూడా విడిచిపెట్టలేదు. So he called thoroughly. మరి దేవుణ్ణి పిలిచారు. He called again and again. మరి వెంటనే పిలుస్తూ ఉన్నారు. So God was listened her voice. మరి దేవుని పిలిచినప్పుడు దేవుడు ఆ స్వరమును విన్నారు. Hallelujah. హల్లెలూయా. God didn't listen first time while he called. మరి యేసయ్య మొదటిసారి పిలిచినప్పుడు వినిపించుకోలేదు. Maybe second time also God didn't listen. మరి రెండోసారి కూడా వినిపించుకోలేదు. But he is not leave. అయినప్పటికీ కూడా ఈ యొక్క గుడ్డివాడు ఎంత మాత్రం The విడిచిపెట్టలేదు. blind person was calling again and again and again. ఈ గుడ్డివాడు మరలా యేసయ్య దావీదు కుమారుడా నన్ను దాటిపోకని పిలిచాడు. Finally the God was listened. ఆ పెట్టిన కేకలు దేవుడికి వినబడ్డాయి. The God came to the blind person. వినిన యేసయ్య ఈ యొక్క గుడ్డివాని యొద్దకు వచ్చారు. And God asking what you want. మరి దేవుడు అడిగారు ఈ గుడ్డివాని యేసయ్య నీకేమి కావాలి? Hallelujah. హల్లెలూయా. Then the blind person immediately says, మరి గుడ్డివారు వెంటనే చెప్పారు యేసయ్యతో, I want my eyes back. మరి నా కన్నులు మళ్ళీ నాకు కావాలి. I want my sight. నా కన్ను చూపులు నాకు కావాలి. So I want to see you. మరి నేను నిన్ను చూడాలి I want యేసయ్య. to see this world. మరి ఈ లోకము నేను చూడాలి. I want to see your miracles. మరి నీ అద్భుతాలు నేను I చూడాలి. want to give testimony to many members. మరి నీ సాక్ష్యం నేను అనేక మందికి పంచాలి. I want to use for you. మరి నీ కోసం నేను వాడబడాలి. Hallelujah. హల్లెలూయా. So the blind man has more interest on God. మరి దేవుని యందు ఎంతో ఆసక్తి కలిగిన వారిగా ఈ వ్యక్తి కనిపిస్తూ So ఉన్నారు. God saw that all. మరి అవన్నీ చూశారు యేసయ్య. So God said to blind person, మరి దేవుడు గుడ్డివానికి చెప్పారు, don't fear. మరి ఎంత మాత్రం భయపడవద్దు. I am giving you sight. మరి నేను నీకు చూపును ప్రసాదిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Immediately when the God words are passing, మరి ఎప్పుడైతే దేవుని మాటలు వెళ్ళాయో then immediately the blind person gets sight. దేవుడు మాట పలకగానే ఈ గుడ్డివాడు చూపును పొందు. Hallelujah. Hallelujah. Amen. Amen. So the blind person get the sight and he saw the Jesus. మరి ఎప్పుడైతే చూపు పొందుకున్న ఆయన యేసుని చూడగలిగారు. Hallelujah. Hallelujah. He didn't leave the God. మరి దేవుని విడిచిపెట్టలేదు. He trying to follow the God. మరి దేవుని అనుసరించి We can నడుచుకున్నారు. see that in the Bible మరి verse. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే So he followed Jesus in the way. మరి దేవుని మార్గమును అనుసరించారు. Hallelujah. Hallelujah. He went on the Jesus way. మరి దేవుని మార్గమును అనుసరించారు. He lived everything మరి అతను అన్ని విడిచిపెట్టేశారు. and he followed the Jesus. మరి దేవుని మాత్రం అనుసరించారు. Hallelujah. Hallelujah. Now it's your turn. మరి ఇది నీ సమయము. So God is going on your way. మరి దేవుని మార్గమును వెళ్తున్నారు. So call the God. దేవుని పిలవండి. So remember first time God didn't listen. మరి యేసయ్య మొదటిసారి వినలేదు. So second time also God didn't listen. మరి రెండోసారి కూడా దేవుడికి But he వినిపించలేదు. didn't give up. మరి ఎంత మాత్రం ఈయన ఆగిపోలేదు. Again and again and again he calling thoroughly. మరి తర్వాత కూడా మళ్ళీ ఈయన వెంటనే పిలుస్తూనే ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. So while he is calling, మరలా ఎప్పుడైతే పిలుస్తూ ఉన్నారో so God was listened her voice. మరి యేసయ్య ఆ గుడ్డివాని స్వరం విన్నారు. Now you also call the God. మరి మీరు కూడా దేవుని పిలవండి. Maybe 1 to 3 times God didn't listen. మరి 3 సార్లు అయినప్పటికీ మీ మాట దేవుడు But వినిపించుకోనప్పటికీ once a time God will listen your voice. మరి ఒక్కొక్క సమయమున దేవుడు నీ మాటకి జవాబిస్తాడు. And he will come to you. మరి నీ దగ్గరికి And వస్తాడు. God will ask what you need. మరి దేవుడు అడుగుతారు నీకేం కావాలి? What you want. నీకేమి కావాలి? So then you need to answer. మరి మీరు జవాబు చెప్పాలి. And you need to ask anything that you need. మీకు ఏ అవసరమైతే ఉందో అది మీరు దేవుణ్ణి అడగొచ్చు. Hallelujah. హల్లెలూయా. Remember, మరి గుర్తుంచుకోండి. so God has everything. దేవుడికి అన్ని ఉన్నాయి. So God can give anything to you. మరి దేవుడు మీకు ఏదైనా ఇవ్వగల సమర్థుడు. God has possible. మరి దేవునికి అన్ని సాధ్యమే. So he can supply anything to you. మరి దేవుడు నీకు ఏ అవసరమైనా తీర్చగల దేవుడు. Hallelujah. హల్లెలూయా. So don't forget it's the day of yours. మరి ఈ సమయం మీదే, ఈ రోజు మీదే అని మర్చిపోకండి. So maybe you are suffering with the health problem. మరి బహుశా మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారేమో. Or you have financial issues. మరి మీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయేమో. Or
your family problems, మీ యొక్క కుటుంబ సమస్యలు బట్టి or you are suffering by బాధిస్తున్నారేమో, your seeing your children, మరి మీ పిల్లల్ని బట్టి మీరు బాధపడుతూ or ఉన్నారేమో, whatever it may be, it అది is, ఏదైనప్పటికీ కూడా but why you are crying now? మరి ఈ రోజు ఎందుకు ఏడుస్తున్నావు, Why you are suffering now? నువ్వు ఇప్పుడు ఎందుకు So బాధపడుతున్నావు, God is watching you. దేవుడు నిన్ను చూస్తూ God ఉన్నాడు. is ready to touch you. దేవుడు నిన్ను ముట్టడానికి సిద్ధంగా God ఉన్నాడు. is ready to heal you. మరి దేవుడు నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా God ఉన్నాడు. is ready to deliver from your evil spirits. నీ యొక్క సాతాను శక్తులు ఇబ్బందుల నుంచి విడిపించడానికి యేసే సిద్ధంగా ఉన్నారు. He will ready to do miracle in your life. నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి యేసే సిద్ధంగా ఉన్నారు. It's time to pray. మరి ఈ సమయం ప్రార్థన చేయండి. Right now, knee down ఇప్పుడే మీరు మోకరించండి. and pray to God. దేవునికి సన్నిధిలో మోకరించండి. Ask the God, దేవుణ్ణి అడగండి. and God ready to answer you. మరి దేవుడు నీకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. God answered to this woman. మరి దేవుడి రక్తస్రావం కలిగిన స్త్రీతో మాట్లాడారు. She's suffering from 12 years. మరి ఆమె 12 సంవత్సరాల నుంచి బాధపడింది. When she heard the God word, ఎప్పుడైతే ఆమె దేవుని మాట వినిందో, she believed in it. మరి దేవుని మాటలు నమ్మింది. She became a faithful person. మరి ఆమె విశ్వాసం అనే అనుభవంలోకి వచ్చారు. By the faith, she touched the garment of God, ఆ విశ్వాసం ద్వారానే యేసే వస్త్రపు చెంగును ముట్టారు. and she saw the miracle in her life. ముట్టుకున్న ఆమె యేసే స్వస్థత కార్యాన్ని ఆమె చూడగలిగింది. Hallelujah. హల్లెలూయా. The blind man was heard the God, మరి దేవుని గురించి పుట్టి గుడ్డివాడు విన్నారు. and he believed in it, మరి దేవుని మాటలందు నమ్మారు. and he became a faithful person, మరి విశ్వాసం అనే అనుభవంలోనికి వచ్చారు. and he saw the miracle in her life. మరి ఈ యొక్క గుడ్డివాని జీవితంలో గొప్ప అద్భుతాన్ని Now చూడగలిగారు. it's your turn. మరి ఇది నీ సమయము. So what problem you are suffering? మరి ఏ సమస్యతో మీరు From how బాధపడుతున్నారు? many years you are suffering? మరి ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు బాధపడుతున్నావు? God didn't see that all. మరి అదేమి దేవుడు చూడడు. If you ask the faith, మరి విశ్వాసంతో నువ్వు దేవుణ్ణి if you అడిగినట్లయితే, change the faithful person, మరి విశ్వాసం అనే అనుభవంలోకి నువ్వు God వచ్చినట్లయితే, is ready to answer you. దేవుడు నీ యొక్క సమస్యకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. God is ready to do miracles in your life. మరి మీ జీవితంలో అద్భుతాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Blind man have many threats, మరి ఈ యొక్క గుడ్డివానికి అనేకమైనటువంటి అడ్డంకులు ఉన్నాయి. but he didn't see that all. మరి ఆ అడ్డంకులు ఏమీ చూడలేదు. Maybe కానీ you also have many threats in your life, మరి మీ జీవితంలో కూడా అనేకమైన అడ్డంకులు ఉండొచ్చు. but don't see that all. మరి అవి ఏమి చూడొద్దు. God is ready to heal all you, మరి దేవుడు మీ అందరిని స్వస్థపరచడానికి సిద్ధంగా and ఉన్నారు. God is ready to touch you. దేవుడు నిన్ను ముట్టడానికి సిద్ధంగా God is ఉన్నారు. ready to anoint you. దేవుడు నిన్ను అభిషేకించడానికి సిద్ధంగా God is ఉన్నారు. ready to bless your family. మరి దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నారు. God is ready to come in your body. నీ యొక్క శరీరంలోకి నీకు దేవుడు నీలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. So it's a time to pray the God and change as a faithful person. మరి ఇదే సమయము మోకరించి ప్రార్థన చేసి విశ్వాసంతో దేవుణ్ణి అడగండి. So God will ready to answer you. మరి దేవుడు మీకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. So by this message, మరి ఈ యొక్క వర్తమానం ద్వారా so we need to become a faithful person. మరి మీరందరూ కూడా విశ్వాసులుగా మార్చబడాలి. We need to listen the God word, విశ్వాసంతో నింపబడాలి. దేవుని మాటను మనం వినాలి. and we need to believe in it, మరి మాటలు యందు నమ్మకం ఉంచాలి. and then we become a faithful person, నమ్మిన మనం విశ్వాసం అనే అనుభవంలోకి రావాలి. and then God will do miracles in your life. దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుతాలు చేస్తారు. Hallelujah. హల్లెలూయా. Who believe in these words, మరి ఈ మాటలు ఎవరైతే నమ్మారో, try to keep your right hand on your heart మరి మీరందరూ కూడా మీ కుడి చేతిని మీ హృదయాలపై ఉంచండి. and close your eyes. మరి కళ్ళు మూసుకోండి. Let's start prayer. మరి ప్రార్థన చేసుకుందాం. So try to knee down. మరి అందరూ కూడా మోకరించడానికి Let's ప్రయత్నించండి. start prayer. ప్రార్థన చేసుకుందాం. Our heavenly Father, పరలోకమందున్న తండ్రి, thanks for gave this beautiful opportunity to us ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు నీకు వేలాది to స్తుతులు. speak in front of your people. నీ బిడ్డల ముందు నిలబడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. And God, you only spoke today ఈ దినం మీరే మాట్లాడారు ప్రభా. about the faith. మరి విశ్వాసం గురించి కొన్ని విషయాలు మాకు We తెలియచేశారు. heard your voice నీ మాటలు మేము విన్నాము. and we followed your voice, నీ మాటలేందు మేము అనుసరించి and we నడుచుకుంటాం. need to keep believe, మరి మేము నీ మాటలేందు నమ్మకం ఉంచాం ప్రభా. and we want to change a faithful person మేమందరం విశ్వాసులుగా మార్చుకోండి మమ్మల్ని. and to see our miracles in our life. మరి మా జీవితాల్లో నీ యొక్క అద్భుత కార్యాలు చూడాలి. Jesus, please help us, మరి దేవా మీరే మాకు సహాయం చేయండి. and please anoint us మరి మమ్మల్ని by అభిషేకించండి. this message. మరి ఈ వర్తమానం ద్వారా Bless all of us మరి మమ్మల్ని అందరినీ దీవించండి. and anoint all of us. మరి అందరినీ అభిషేకించండి. Fill with faith, మరి మమ్మల్ని విశ్వాసంతో నింపండి. fill with Holy నీ Spirit. పరిశుద్ధాత్మతో నింపండి. In the name of our Lord. మరి ఈ ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నామ పరమ తండ్రి. Amen. ఆమేన్. Thank you. Thanks for giving this beautiful opportunity. ఈ సమయం ఇచ్చినందుకు దేవాది దేవునికి మా వందనాలు.
థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత వందనాలండి. ఇజ్రాయెల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందన మరణాతలండి. ఈ వర్తమానాలు మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ప్రార్థించండి. అలాగే దేవుడు మీకు ప్రేరేపించినట్లయితే మరి కింద కనిపిస్తున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్కి మీరు మీ సహకారాన్ని అందించండి. మరి ఎందుకంటే ప్రతి దినము కూడా మేము ముందుకు రావాలనే ఆశ, ప్రతి దినము కూడా వాక్యం చెప్పాలనే ఆశ కలిగి ఉన్నాము. మరి మీ సహకారాన్ని అందిస్తారని కోరుతున్నాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.